హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము నన్నయ్య అనువాద విధానాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ విధానం యథామూలకత. దీనిలో మూలంలో ఉన్న విషయాన్ని యథాతథంగా అనువదించి రాస్తే దాన్ని యథామూలకంగా అనువదించడం అంటారు. దీనిలో మొత్తం 102 సందర్భాల్లో ఈ విధానాన్ని అనువదించడం జరిగిందనమాట. ఏ సందర్భంలో వినియోగించారంటే వేదాంత సంబంధ విషయాలు, శాస్త్రీయ విషయాలు, ధర్మ సందేశాలు, తర్క సంబంధ విషయాలు మొదలగు వాటితో ఈ విధానాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత విధానం మూలకుంచనము, అనగా మూలంలో ఎక్కువగా ఉండి దాన్ని తగ్గించి రాస్తే అది మూలకుంచనము. నన్నయ్య భారతంలో మొత్తం 132 సందర్భాల్లో ఈ విధానం కనిపిస్తుంది. ఉదాహరణకు శకుంతల పుట్టిక, దుష్యంతుని వేటవర్ణన, శుక్రుడు దేవయానికి హితబోధ చేయడం. తర్వాత విధానం ప్రపంచనము, అంటే మూలంలో సంగ్రహంగా ఉన్న దాన్ని అధికం చేసి రాస్తే అది మూల ప్రపంచనము. దీన్ని 50 సందర్భాలలో నన్నయ్య గారు వాడడం జరిగిందనమాట. ఉదాహరణకు పరాశర సత్యవతి వృత్తాంతం. తర్వాత విధానం అన్యథా కల్పనము. దీనిలో మూలంలో ఒక విధంగా ఉండి అనువాదం మరొక విధంగా ఉంటే దాన్ని అన్యథా కల్పనము అంటారు. దీన్ని 150 సందర్భాలలో వాడడం జరిగింది. కారణం రసౌచిత్యానికి భంగం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ విధానం వాడడం జరిగింది. ఉదాహరణకు దుష్యంతుడు శకుంతలను చూసినప్పుడు ఈ విధానం వాడారు. తర్వాత విధానం మూలత్యాగము. మూలంలో ఉన్న దాన్ని వదిలేసి రాస్తే అది మూలత్యాగము. ఇది 102 సందర్భాలలో కనిపిస్తుంది మనకి. ఉదాహరణకు సముద్రం మదన వృత్తాంతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.